నమస్కారం. అందరికీ నమస్కారము. నేను మీ మురళీ శర్మ, శ్రీ శివశక్తి జ్యోతిష్య పీఠం, వాట్సాప్ నెంబర్ 9052180820, హిందూపురం. ఈరోజు ఇంకొక విశేషాన్ని చూద్దాం. ఇది యంత్ర మంత్ర తంత్ర విద్యల్లో మనము ఎంత డీప్గా చేసుకోగలిగితే, ఎంత పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే అంత రిజల్ట్స్ కూడా బాగుంటాయి. రిజల్ట్స్ ఉంటాయా లేదా అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నాము అంటే, సపోజ్ నేను అక్కడికి రాలేను, మీరు అడిగిన అమౌంట్ ఇవ్వలేను అని అనుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా మనము ముందు నుంచి చెప్తున్నాం. మన శ్రీ శివశక్తి పీఠంలో 0 నుంచి స్టార్ట్ అవుతుందని. అంటే నా దగ్గర ఏమీ డబ్బులు లేవు అనే వాళ్ళకు కూడా పరిష్కార మార్గాన్ని చెప్పడమే మన ధ్యేయం. మన టార్గెట్ కూడా అదే. అందరికీ అన్నీ రీచ్ అవ్వాలి, అందరూ సద్వినియోగం చేసుకోవాలి, అందరూ బాగుండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు, ఇదే మనం కోరుకునేది. కాబట్టి ముందు నుంచి అదే సిద్ధాంతంతోనే వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకా అత్యధికంగా జనాల్లోకి ఇవన్నీ తీసుకురావడం వల్ల పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఏదో చెప్పినారు అనుకుని అశ్రద్ధతో చేసుకుంటే రిజల్ట్స్ మంచిగా ఉండవు. కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి నమ్మి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈరోజు సర్వార్థ సాధక భస్మము, సర్వరోగ ప్రశమని ధూపం గురించి తెలుసుకుందాం. దీనిలో 2 మంత్రాలు ఉంటాయి. ఒకటి ఆంజనేయ స్వామిది, రెండవది శ్రీరామునిది. శ్రీరామనవమి దగ్గరికి వస్తూ ఉంది కాబట్టి ఈ మంత్రము, ఈ ప్రయోగము తెలుసుకుందాం మనం. మొట్టమొదటిది ఆంజనేయ స్వామి మంత్రం చూద్దాం. ఓం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాశత్రుపీడాం మహాగ్రాహపీడాం హరత్యాశుతే పాదపద్మానురక్తో నమస్తే కవిశ్రేష్ఠ రామప్రియాయ. ఈ మంత్రములోనే ఉంది మహోత్పాతపీడాం. మహా ఉత్పాతాలంటే ఏమి? ఇప్పుడు కరోనా వచ్చింది, మహోత్పాతం అది. అలాగే కొన్ని కలరా, ప్లేగు వంటి రోగాలు, విషజ్వరాలు, ఇవన్నీ మహోత్పాతాలు. అంటే ఊర్లనే పూర్తిగా ఇబ్బంది పెట్టేస్తుంది, దేశాలనే ఇబ్బంది పెడుతుంది. అటువంటి పీడలు. మహారోగ పీడాం, మహారోగాలు, ఆరోగ్య సమస్యలు, అనేక ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఉన్నాయి. మహాశత్రుపీడాం, శత్రువుల వల్ల కూడా సమస్యలు ఎక్కువైపోయింది ఈ మధ్య. ఈ శత్రు సమస్యలకు కూడా. మహాగ్రాహ పీడాం, నవగ్రహ దోషాలు కావచ్చు, లేకపోతే దయ్యాలు, భూతాలు, గ్రహ చేష్టలు, ఇలాంటివన్నీ ఉంటాయి. కొన్ని ఉంటాయి అలాంటివి. హరత్యాశుతే పాద పద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయ. ఇవన్నీ కూడా మీ పాద పద్మాలకి నమస్కరిస్తున్నాను, ఇవన్నీ కూడా తొలగించండి అని ఆంజనేయ స్వామిని వేడుకోవడం. ఇక శ్రీరామునిది చూద్దాం. ఆర్తానాం ఆర్తిహంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండంచ రామచంద్రం నమామ్యహం శ్రీరామ శరణం మమ. ఎంతటి కష్టములో ఉన్నా సరే, భయములో ఉన్నా సరే, అవన్నీ కూడా తొలగించి, అపమృత్యు ఉన్నా సరే దాన్ని కూడా తొలగించి నన్ను అనుగ్రహించండి, మీకు నమస్కరిస్తున్నాను అని రాముణ్ణి గురించి నమస్కరించడం. శ్రీరామ శరణం మమ, మిమ్మల్ని తప్ప వేరే దిక్కు లేదు, మిమ్మల్ని శరణు వేడుతున్నాను అని మనస్ఫూర్తిగా వేడుకోవడం. ఈ 2 మంత్రాలు అత్యద్భుతంగా అన్ని విషయాల్లో పనిచేస్తాయి. సమస్యల్లో పనిచేస్తాయి, కష్టాల్లో పనిచేస్తాయి. దీనికి ప్రయోగమేమి? మంత్రం చెప్పాను, ఇప్పుడు ప్రయోగం చెప్తాను. ఈ పైన చెప్పబడిన సర్వారిష్ట నివారణ మంత్రములను 108 సార్లు పఠించిన ఎడల సిద్ధించును. ఈ మంత్రాలని రెండిట్లో ఏదైనా సరే, లేదు 2 అంటే 108 2 సపరేట్. అది ఎలా సిద్ధి చేసుకోవాలి అంటే, మనం ఎప్పుడైనా సరే సిద్ధి చేసుకునేప్పుడు
పవిత్రంగా స్నాన సంధ్యానుష్ఠానములు నెరవేర్చి దేవుని రూమ్లో కూర్చొని, లేదంటే దేవాలయంలో కూర్చోవచ్చు. ఒక ఆసనం వేసుకోవాలి, దర్భాసనము. ఎటువంటి మంత్రాలకు ప్రత్యేకం దర్భాసనం వేసుకోలేకపోతే, అంటే కొంతమంది దర్భాసనం వేసుకోవచ్చు, కొంతమంది వేసుకోకూడదు. అటువంటి సందర్భంలో దర్భాసనం బదులు ఒక కాటన్ వస్త్రం వేసుకోవచ్చు. చిత్రవర్ణ ఆసనం, కలర్గా ఉండేవి వేసుకోవచ్చు. అలా వేసుకునేసి, లేదా పసుపు కుంకుమ కలర్లో ఉంటుంది అలాంటిది ఆసనం, మన డోర్ మ్యాట్స్ లాగా వస్తుంది కదా, ఆ మ్యాట్స్ వేసుకోవచ్చు. లేదా యోగా మ్యాట్ అటువంటిది కూడా వేసుకోవచ్చు. వేసుకునేసి కూర్చుని తూర్పు దిశగా తిరిగి కూర్చునేసి ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. 108 సార్లు జపం చేసుకోవాలి. మానసికంగా డీప్గా కాన్సన్ట్రేట్ చేస్తూ జపం చేసుకుంటే 108 సార్లకి ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ సులువైన మంత్రాలు ప్లస్ దైవ మంత్రాలు. అంటే క్షుద్రమంత్రాలు కాదు, రుద్రమంత్రాలు కాదు, దైవ మంత్రాలు. అంటే దీనికి తక్కువ సంఖ్యలో ఉంటుంది. కొన్ని ఆ తక్కువ సంఖ్యలోనే సిద్ధిస్తాయి. కొన్ని కఠినంగా ఎక్కువ సంఖ్యలు ఉంటాయి. ఇవన్నీ చాలా తక్కువ సంఖ్యలో సిద్ధించేవి. అలా సిద్ధి చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, అంటే జనరల్గా కూడా మనం ఏమంటే 108 సార్లు అనేది, ఇవన్నీ యంత్రమంత్ర తంత్రాలన్నీ కూడా కృతయుగములో చెప్పబడినవి. దేవతలచే ఋషుల చేత మానవులకు వచ్చినవి. కాబట్టి ఇప్పటికీ 4వ యుగమైన కలియుగం కాబట్టి 4 చేయాలి. 108 అనేది 4 రోజులు 108 చేయొచ్చు. లేదు ఒకే రోజు 1008 చేసుకున్నా, 1020 చేసుకున్నా ఫలితాన్ని ఇవ్వచ్చు. అలా సిద్ధి చేసుకున్నాక ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. తెల్ల జిల్లేడు ఆకులు, మోదుగ ఆకులు, చండ్ర ఆకులు, ఉత్తరేణి ఆకులు, రావి ఆకులు, జమ్మి ఆకులు, గరిక, దర్భలు, జటామాంసి, మయూరశిఖి, తెల్ల ఆవాలు, శ్రీగంధము, రక్తచందనం, పుత్రజీవి విత్తులు, భుజపత్రం, తామ్రశిఖి, నువ్వులు, ఇవన్నీ ఈ మూలికలన్నీ కూడా కావాలి. ఇవన్నీ సమానముగా ఒక 50 గ్రామ్స్ తీసుకుంటే అన్నీ 50 గ్రామ్స్ తీసుకోవాలి. తీసుకుని ఎక్కడైనా కొండ దగ్గరికి వెళ్ళిపోయి, కొండకి పైకి ఎక్కుతూ మనకి కుడి పక్క ఉన్న చెట్లు, ఏమేమి చెట్లు వస్తున్నాయో ఆ చెట్లు ఆకులన్నీ ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ఆకు, రకానికి ఒక ఆకు అనుకోండి, తీసి కోసేసి ఒక బ్యాగ్లోకి వేసుకోవాలి. మళ్ళీ కొండ శిఖరం వరకు ఎక్కిన తర్వాత మళ్ళీ దిగుతున్నప్పుడు సేమ్ కుడి పక్క ఏదైతే చెట్లు ఉంటాయో, అంటే ఇది ఒకే రకమైన చెట్టు కాకుండా రకరకాల చెట్లది తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొండ ప్రదేశాల్లో, అడవుల్లో వచ్చేవన్నీ కూడా మంచి మూలికలు వస్తాయి. ప్లస్ దాన్ని ఎక్కువగా ఎవరు కోసి ఉండరు కాబట్టి పవర్ఫుల్గా ఉంటాయి, అవన్నీ శక్తివంతమై ఉంటాయి. కాబట్టి ఆకులు దిగేప్పుడు కూడా ఒక్కొక్క ఆకు కోసుకునేసి బ్యాగ్లోకి వేసుకోవాలి. లేదంటే అడవికి వెళ్ళి కూడా ఇది చేయొచ్చు, కానీ అడవికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. కొండ ప్రదేశాల్లో అంటే పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఇవి ఆకులు తీసుకునేసి కొండపైనకి వెళ్ళి కానీ, లేకపోతే అడవికి వెళ్ళి కానీ, లోపలికి వెళ్ళేప్పుడు మళ్ళీ వచ్చేప్పుడు కుడిపక్క ఉండే చెట్లు ఆకులు, అంటే రకరకాల ఆకులు తీసుకునేసి అన్ని బ్యాగ్లోకి వేసుకునేసి వచ్చిన తర్వాత ఆ ఆకులన్నీ కూడా బాగా ఎండబెట్టుకోవాలి. ఫస్ట్ బాగా ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే ఆకులు పచ్చిగా వేస్తే అన్నీ బూజు పడతాయి కాబట్టి బాగా ఎండబెట్టుకోవాలి. ఫుల్ డ్రై అయిపోయేంత వరకు అన్నిటినీ ఎండబెట్టి ఆ తర్వాత నైస్గా పొడి చేసుకోవాలి. అన్ని ఆకుల్ని మొత్తంగా కలిపి చేసుకోవచ్చు. కలిపి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకునేసి దాన్ని బాగా వడగట్టాలంటే జల్లించాలి. దాన్ని బాగా జల్లెడలోకి వేసి జల్లించాలంటే నైస్గా రావడం కోసం ఇది. దాన్ని నైస్గా జల్లించేసి మనం ఇంతకుముందు చెప్పామే ఆ మూలికలన్నీ కూడా సేమ్ నైస్గా పిండిగా పొడి చేసుకునేసి
దాన్ని కూడా జల్లించి ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఈ ఆకుల చూర్ణము మరియు మూలికల చూర్ణము ఇవంతా కూడా బాగా జల్లించి నైసైన పౌడర్ని తీసుకోవాలి. ఈ పౌడర్ని తీసుకుని 108 సార్లు మంత్రించాలి. పైన చెప్పాం కూడా మంత్రం 108 సార్లు జపించి సిద్ధి చేసుకోమని. ఆ మంత్రముతో 108 సార్లు మంత్రించాలి. మంత్రించడం ఎలా అంటే ఒక రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్ర లేకపోతే వెండి పాత్ర. వెండి పాత్ర ఆరోగ్యానికి చాలా మంచిది. వెండి పాత్ర లేనప్పుడు ఇత్తడి లేదా రాగి ఏదైనా పర్వాలేదు. ఇవేవీ లేదు అన్నప్పుడు మామూలుగా దేనిలో అయినా పర్వాలేదు, స్టీల్ గిన్నె కావచ్చు, బేసిన్ కావచ్చు, టబ్బు కావచ్చు, దానిలో అయినా సరే వేసుకునేసి బాగా చేత్తో ఇలా ఇలా తిప్పుతూ మొత్తం ఆ పౌడర్ని కలుపుతూ అంటే మన చేతికి శక్తి ఉంటుంది. మనం చేసిండే మంత్ర ఉపాసన యొక్క శక్తి మన శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఈ చేత్తో ఇలా కలపాలి. పూర్తిగా దాన్ని కలుపుతూ 108 సార్లు మంత్రించాలి భగవంతుణ్ణి స్మరిస్తూ. ఇది యూస్ చేసిన వాళ్ళకి అన్ని రోగాలు నశించాలి, అన్ని అరిష్టాలు నశించాలి. ఇంట్లో ఉండే శత్రు సమస్యలు, దృష్టి దోషాలు, ఎవరైనా ఏమైనా చేతబడులు అవి చేసింటే అవన్నీ దోషాలన్నీ పోవాలనుకుంటూ దీన్ని పూర్తిగా అభిమంత్రించి ఒక సీసాలో పోసి దాచిపెట్టుకొని ఎవరికైనా సరే, మనకే కావచ్చు లేకపోతే ఎవరికైనా సరే, భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని కాకిని మోహిని కామిని యక్ష రాక్షసాది గ్రహబాధల యందును, అంటే ఏదైనా ఇటువంటి గ్రహబాధలు అని తెలిసినప్పుడు ఆ గ్రహబాధలు ఎలా తెలుస్తాయి అనేది ఒక మంత్ర విద్య వచ్చిన వానికి తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు ప్రవర్తించే విధానం, వాళ్ళ చూపును బట్టి దీన్నన్ని బట్టి వాళ్ళకి ఏం సోకింది అని చెప్పచ్చు. అలా ఉండే వాళ్ళకి, లేదా ఆరోగ్య సమస్య హెవీగా పీడిస్తూ ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గకుండా ఉండడం, ఇవన్నీ ఉంటే గ్రహబాధలు అంటాం. లేదు శత్రుబాధలు, శత్రువులు ఏమైనా చేసి ఉన్నా కూడా ఆరోగ్య సమస్య తగ్గకుండా ఉండడం కానీ, లేదు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం కానీ ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి శత్రుబాధలు ఉన్నా సరే ఈ సిద్ధి చేసుకుని ఉంచిన సర్వారిష్ట నివారణ ఔషధాన్ని 108 సార్లు మంత్రిస్తూ ధూపం వేయాలి. మంత్రించి ఉంచాలి. ఫస్ట్ మంత్రసిద్ధి చేసుకోవాలి, తర్వాత దీన్ని మంత్రించి ఉంచాలి, తర్వాత ఈ మంత్రజపం చేస్తూ దీన్ని ధూపం వేయాలి. ఇంట్లో బొగ్గులు వెలిగించుకునేసి దానిలోకి మనం సాంబ్రాణి ఎలా వేస్తామో అలా ఎక్కువ కాకుండా ఒక రోజుకి 1 స్పూను. జనరల్గా రోగ నివారణ కోసం కాబట్టి మార్నింగ్ టైంలో ఉంటే 9 నుంచి 11:30 లోపల వేయాలి. సాయంత్రం అయితే 7:30 నుంచి రాత్రి 10 గంటల లోపల వేయాలి. ధూపం వేయాలి. అది మనం పీల్చాలనక్కర్లేదు, ఇంట్లో ధూపం వేస్తే చాలు. ఆ శ్వాస మనం తీసుకునే శ్వాసలో, గాలిలో ఈ యొక్క ఔషధాల యొక్క మంత్రం యొక్క శక్తి లోపలికి వెళ్తుంది. కాబట్టి అలా ధూపం వేసిన వెంటనే ఏ దోషమున్నా అది శాంతించి ఆరోగ్యము, బలము, శత్రు విజయము, లాభము కలుగుతుంది. ఇంట్లో జనరల్గా కూడా ఇది పొగ వేస్తే లాభం కలుగుతుంది, ఆరోగ్యం ఉంటుంది. అకాల మృత్యుదోషాలు, గ్రహదోషాలు, శత్రుదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. శత్రు విజయము, లాభము కూడా కలుగుతుంది. దీన్ని సర్వరోగ ప్రశమనీ ధూపం అని కూడా అంటాం. సర్వరోగ ప్రశమనీ ధూపం, అన్ని రోగాల్ని పోగొట్టేదని. ఇది మంత్రము యొక్క, తంత్రము యొక్క విధి విధానాలు, శక్తులు. మీ వల్ల వీలుంటే ఖచ్చితంగా ఇది ప్రయత్నం చేసి చూడండి, చాలా మంచి ఫలితం వస్తుంది. ఇవన్నీ కూడా ప్రయత్నం చేసి చూసినవే నేను చెప్తున్నాను. ఏది కూడా గుడ్డిగా ఏది చెప్పట్లేదు, తెలియకుండా ఏది చెప్పట్లేదు. 99% నేను చెప్పేవన్నీ కూడా చూసి ఫలితం వచ్చినవి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇవన్నీ కూడా మూలికలు ఇవి దొరకట్లేదు, ఆకులు అవన్నీ దొరకట్లేదు, ఇబ్బంది అన్నప్పుడు నాకు వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను, 9052180820. దీనికి మెసేజ్ పెడితే ఈ సర్వార్థ సాధక భస్మము, సర్వరోగ ప్రశమనీ ధూపం కావాలి అని పెట్టారంటే, ఈ సర్వార్థ సాధక భస్మం కూడా ఏమంటే ఈ మంత్రాలు జపిస్తూ విభూతి ఒకటే, ఈ
ఇవి ఎన్ని పొడి చేసి ఉంటాం కదా, దాన్ని కాల్చి వచ్చిన భస్మాన్ని సర్వార్థ సాధక భస్మం అంటాం. ఒకవేళ బొగ్గుల్లోకి వేసి కాలుస్తాం కదా, ఆ తర్వాత వచ్చిన విభూతిని అది పెట్టుకున్నా కూడా ఈ దోషాలన్నీ సాల్వ్ అవుతుంది. కాబట్టి ఆ భస్మం కానీ ఈ ధూపం కానీ కావాల్సిన వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేస్తే దానికి అమౌంట్ అయితే అవుతుంది, 2000 రూపీస్ అవుతుంది టోటల్ ఇవన్నిటికి కలిపి. అది రెడీ చేసి కూడా ఇస్తాము. లేదు మేమే చేసుకుంటాము అనే వాళ్ళకి అనుకూలంగా ఉండాలని కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను క్లారిటీ ఇస్తాను. నమస్కారం.